మీరు డైలీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు, గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. కానీ మీరు చూసే ఇంటర్నెట్ మాత్రమే రియల్ ఇంటర్నెట్ కాదు. అది జస్ట్ సర్ఫేస్ వెబ్. టోటల్ ఇంటర్నెట్‌లో అది 5% కూడా ఉండదు. మిగిలిన 95% డీప్ వెబ్, డార్క్ వెబ్. డీప్ వెబ్ అంటే ఏంటి? జీమెయిల్, ఫేస్‌బుక్ మెసేజ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, క్లౌడ్ ఫోటోస్. కానీ డార్క్ వెబ్ అంటే కంప్లీట్‌లీ డిఫరెంట్ వరల్డ్. డార్క్ వెబ్‌ని క్రోమ్ ఆర్ గూగుల్‌లో ఓపెన్ చేయలేం. స్పెషల్ బ్రౌజర్ ఒకటి కావాలి. దాని పేరే టార్ బ్రౌజర్. టీఓఆర్ బ్రౌజర్. డార్క్ వెబ్‌లో గవర్నమెంట్ నుండి హ్యాకర్స్ వరకు అందరూ ఆపరేట్ చేస్తారు. అక్కడ నార్మల్ రూల్స్ అప్లై అస్సలవ్వవు. హ్యాకర్స్ మీ క్రెడిట్ కార్డ్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, లీక్డ్ పాస్వర్డ్స్, ప్రైవేట్ ఫోటోస్, ఫేక్ పాస్వర్డ్స్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్నీ దొబ్బేసి సెల్ చేసేస్తూ ఉంటారు. చేపల మార్కెట్‌లో చేపలు అమ్మినట్టు మీ డేటానైతే అమ్ముతూ ఉంటారు. ఈ మూమెంట్‌లో డార్క్ వెబ్‌లో మీ డీటెయిల్స్ సేల్‌లో ఉండొచ్చని తెలుసా? యెస్, 99.9% ఛాన్స్ ఉంది. మీరు గానీ ఏదైనా లింక్స్ ఏమైనా క్లిక్ చేసుంటే మీ డేటా అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటది. అది ఎవరికి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్‌ని హ్యాక్ చేస్తే మీ లైఫ్ మొత్తం ఓపెన్ బుక్ అవుతుంది. అంటే బుక్‌లో ఏముండదు. మొత్తం నీ డీటెయిల్స్ అంతా ఆడుంటాయి. ఫస్ట్ మీ ఈమెయిల్ క్రాక్ చేస్తాడు. ఎందుకంటే ఈమెయిల్‌లో ఉన్న కీస్ దేంట్లో ఉండవు. ఎందుకంటే ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, బ్యాంక్స్, క్లౌడ్ అకౌంట్స్ అన్నీ ఈమెయిల్‌కి లింక్ చేసుంటావు. ఆ ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్స్ అన్నీ రీసెట్ చేసుకొని అతనికి నచ్చిన పాస్వర్డ్స్ పెట్టుకొని తర్వాత మొత్తం హ్యాక్ చేస్తాడు. గూగుల్ ఫొటోస్‌లోని ఫొటోస్, వాట్సాప్ డిలీట్ చేసి ఎక్కించి ఈమెయిల్ మీద లాగిన్ అయితే బ్యాకప్ కొడితే నీ ప్రైవేట్ డేటా, నువ్వు డిలీట్ చేసిన చాట్స్ మొత్తం వస్తాయి. నీ కాంటాక్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాడు. మీ ఫ్యామిలీ ఫొటోస్, ప్రైవేట్ చాట్స్, పర్సనల్ మూమెంట్స్ డార్క్ వెబ్‌లో స్ట్రేంజర్స్ చూస్తారు. సపోజ్ నేను డార్క్ వెబ్‌లో లాగిన్ అయినా పొరపాటున మీ అకౌంట్ హ్యాక్ అయి ఉంటే మీ గురించి మొత్తం నా కాడ ఉంటది చూసుకోవడానికి. అక్కడ క్రిమినల్స్ మీ డేటాని యూజ్ చేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో లోన్స్ తీసుకుంటారు, స్కామ్స్ చేస్తారు. మీరు ఏం చేయకపోయినా పోలీస్ క్వెషన్ మీ మీదే పడతాయి. చాలామంది అనుకుంటారు నాకేముందిలే హ్యాక్ అవ్వడానికి, నా ఫోన్‌లో ఏముంది, ఈడు చెప్పే ఏం నమ్మాలి అని. కానీ హ్యాకర్స్‌కి మీ ఫేసు, మీ వాయిసు, మీ నెంబరు ఆ 3 చాలు. నీ వాయిస్ లేకపోయినా పర్లే. దాదాపు నీ వాయిస్ అంటావా, నీ ఫోన్ హ్యాక్ చేసినప్పుడు ఏదో కాల్ రికార్డ్ చేసుకుంటాడు, నీ వాయిస్ వచ్చేస్తుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఇది చాలామందికి, కొంతమందికే తెలుసు, చాలామందికి తెలీదు. డీప్ ఫేక్ అంటే మీ ఫేసు, వాయిస్ మొత్తం క్లోన్ చేయడం. అంటే మీరు ఒక ఫోటో యాడ్ చేస్తే చాలు మీరు ఇవన్నీ చేసినట్టు క్రియేట్ చేయొచ్చు. మీ వాయిసే వస్తుంది. అవన్నీ చేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. మీ వాయిస్ రికార్డింగ్స్, బ్యాంక్ కాల్స్ ఫేక్ జనరేట్ చేసి మీ ఫ్యామిలీని చీట్ చేయగలరు. ఒక అన్నోన్ లింక్ క్లిక్ చేసి మీ ఫోన్లో స్పైవేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ స్పైవేర్ మీ కీబోర్డ్ని రికార్డ్ చేస్తుంది, ఓటీపీని స్టీల్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో మీ కెమెరా, మైకు అన్నీ వాడుతుంది. మీరు ఫోన్ నార్మల్గా వర్క్ చేస్తుంది అనుకుంటారా? కానీ బ్యాక్గ్రౌండ్లో హ్యాకర్ మీ లైఫ్ లైవ్గా చూస్తుంటాడు. కాఫీ షాపుల్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పి కనెక్ట్ చేసుకుంటారు. అదే మీరు తప్పు చేసేది. హ్యాకర్స్ కూడా అదే ఇంటర్నెట్ని కానీ ఫ్రీగా కానీ మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ డేటా వాళ్ళకి చూపిస్తుంది. ఒక వైఫై ద్వారానే ఫస్ట్ అయితే హ్యాక్ చేసింది. మీ డేటాని ప్యాకెట్లా క్యాప్చర్ చేసుకుంటాడు. సపరేట్ చేసుకుని అక్కడ పాస్వర్డ్స్ అన్నీ క్రాక్ చేసి ఫేక్ రీఛార్జ్ ఆఫర్స్, ఫేక్ కొరియర్ మెసేజ్లు, ఫ్రీ కేవైసీ ఇవన్నీ డార్క్ వెబ్ గ్యాంగ్ వర్క్స్. డార్క్ వెబ్లో గ్యాంగ్ వర్క్స్ చేస్తాయి. లైక్ కంపెనీస్లో మేనేజర్ వాడి కింద పనిచేసేవాడు, వాడి కింద అలా సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఒకడేమో ఫిషింగ్ చేస్తాడు, ఫిషింగ్ లింక్స్ అంటారు. మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మీకు మెసేజ్ వస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యేలాగా ఉంది, పాస్వర్డ్ మార్చుకోండి అని. ఆ లింక్ క్లిక్ చేస్తే మార్చుకోవచ్చు అంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇన్స్టాలో పాస్వర్డ్ ఎలా మార్చుకుంటారు అలాగే వస్తుంది. కానీ అది కానీ క్లిక్ చేసి మన యూజర్ నేము, పాస్వర్డ్ కానీ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అదే పేజ్ రీఫ్రెష్ అయింది కానీ పాస్వర్డ్ మారినట్టు రాదు. తర్వాత నువ్వు అక్కడ ఏం టైప్ చేసావు అదంతా వాడికి వెళ్ళిపోద్ది. తర్వాత వాడిని డేటాను సెల్ చేస్తాడు. ఆ డేటా సెల్ చేసినందుకు మనీ వస్తాయి కదా, ఆ మనీ వాష్ చేసేస్తాడు. ఆ మనీ ఏ బ్యాంకులో అయితే పడిందో ఆ బ్యాంకులో అయితే ఉంచడు. ఎథికల్ హ్యాకర్స్ ఈ డార్క్ వెబ్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మీ ఈమెయిల్, పాస్వర్డ్ డార్క్ వెబ్లో లీక్ అయితే కంపెనీస్ని అలర్ట్ చేస్తారు. గూగుల్, ఫేస్బుక్, బ్యాంక్ హ్యాకర్స్
వీళ్ళందరికన్నా వీళ్ళందరూ ఎథికల్ హ్యాకర్స్కి ఎక్కువ అమౌంట్ ఇస్తాడు అక్కడ పనిచేసే వాళ్ళకన్నా. మీరు కానీ ఎథికల్ హ్యాకర్ అవ్వాలనుకుంటే నేనైతే ఒక సిరీస్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఎథికల్ హ్యాకర్కే ప్రపంచంలో ఎక్కువ మనీ వచ్చేది, ఒక మెయిన్ జాబు. ఎందుకు ఎక్కువ మనీ ఇస్తారంటే ఒక డేటా లీక్ కంపెనీ రెప్యుటేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక కంపెనీ రెప్యుటేషన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. డార్క్ వెబ్లో మనీ కన్నా ఇన్ఫర్మేషన్ వాల్యూ ఎక్కువ. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ హ్యాకర్స్ని స్లో చేస్తుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ని స్టాప్ చేస్తుంది. క్రాక్డ్ యాప్స్, పైరేటెడ్ మూవీస్ అండ్ మోడ్ ఏపీకేస్ హ్యాకర్కి సీక్రెట్ డోర్స్. సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మీరు ప్రొటెక్ట్ అవుతారు మీ నుంచి, హ్యాకర్స్ నుంచి. క్రిమినల్ హ్యాకర్ జైలుకి పోతాడు. ఎథికల్ హ్యాకర్ ఫ్యూచర్ని రూల్ చేస్తుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఏఐ కాదు, ఎథికల్ హ్యాకర్స్ కావాలి. డార్క్ వెబ్ని ఫియర్తో చూడకండి, ఇప్పుడు నాలెడ్జ్తో కంట్రోల్ చేయండి. మీ డిజిటల్ లైఫ్లో మీ చేతుల్లో ఉండాలి, హ్యాకర్ చేతుల్లో కాదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 112 సబ్స్క్రైబర్ నుంచి 19కి వచ్చాము. అన్సబ్స్క్రైబ్ అవుతున్న ప్రతిసారి నాకైతే బాధగా ఉంది. మీరు సపోర్ట్ చూపిస్తారనుకుంటున్నా. తెలుగులో వీటి గురించి పెద్దగా ఎవరు కంటెంట్ చేయలేదు, నేను మీకోసం చేస్తున్నా, అర్థం చేసుకుంటున్నారు అనుకున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.